సంధ్యా థియేటర్ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. సంధ్యా థియేటర్ ఘటనకు పూర్తిగా అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అనుమతి లేకుండా వచ్చారని, పెద్ద ఎత్తున అభిమానులు రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి కౌంటర్ ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ ను బాధ్యుణ్ణి చేయడం కరెక్ట్ కాదన్నారు. తొక్కిసలాట ఘటనను అల్లు అర్జున్ ప్రేరేపించలేదన్నారు. ఇతరులను అరెస్టు చేయకుండా A11 అయిన అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం సరైంది కాదన్నారు పురంధరేశ్వరి. 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్ రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైండ్రు. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది. అధ్యక్ష జరిగిపోయిందండి. నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నా స్పందన నేను పెట్టడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో.